ఇద్దరు గత 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. మన లవ్ కి ఎవరు అర్థం లేకుండా ఉంటే మన పెళ్లి ఫుల్ హ్యాపీగా జరుగుతుంది. ఎవరు అడ్డు వచ్చినా సరే జరుగుతుంది. నిన్ను మాత్రం నేను వదులుకోలేను. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఏం నీకు తెలీదా? నేను మళ్ళీ చెప్తున్నా, నీ మీద నాకు ఆకాశమంత ప్రేమ ఉంది. నిజమా? నా శ్వాస, నా దేశ, నా ప్రాణం అన్నీ నీవే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను చాలా అదృష్టవంతురాలు. నీలాంటి మంచి లవర్ దొరికినందుకు నేను చాలా సంతోషపడాలి. ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటే నాకు ఎటువంటి కష్టం రాదని తెలుస్తుంది. నువ్వు నా భాగస్వామి అయితే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ విషయం నాకు తెలుసు కదా. నీకోసం నేనేం చేయటానికైనా నేను రెడీగా ఉన్నా. నువ్వు చాలా రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కనీసం కలవడం లేదు. అసలు ఏమైంది? మ్యాటర్ అంత సీరియసా? అవును, అందుకే కదా నేను కాలేజ్కి రావడం లేదు. ఈ ఏడాది చివరిలో మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ నిర్ణయం సరే, మరి నీ నిర్ణయం ఏమిటి? అంటే ఫైనల్లో నిర్ణయం తీసుకున్నావు అంతేనా? సరే, అదేంటో చెప్పు. పర్వాలేదు, చెప్పు. నీ నిర్ణయం ఏదైనా గౌరవిస్తాను. నాకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఫారిన్ లో జాబ్ చేస్తున్నా. శాలరీ 5 లక్షలు. ఇంట్లో వాళ్ళు నాకు బలవంతం పెట్టారు. ఈ సంబంధం ఒప్పుకోతే చనిపోతాను బెదిరించారు. వేరే పరిస్థితి లేదు. పెళ్లికి ఒప్పుకున్నాను. అంటే నా మీద చూపిస్తున్న ప్రేమ అంటే ఒట్టిదేనా? మీరంటే నాకు చాలా ఇష్టం. మరి నన్ను కాదని వేరే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు? క్షమించండి, ఇంతకంటే నేను ఏమీ చేయలేను. చాలా స్వార్థంగా మాట్లాడుతున్నావు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఏమో, భవిష్యత్తులో నాకంటే మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి నీ జీవితంలోకి రావచ్చేమో కదా. ఒక్కసారి ఆలోచించండి. నా నిర్ణయం అయితే మార్చుకోలేను. నన్ను క్షమించండి.
మీరు మిమ్మల్ని నేను చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాను. అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీతో ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది. మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు నాకు తెలిసి మీకు దూరంగా ఉన్నాను. మీలాంటి మంచి వ్యక్తిని వదులుకొని వెళ్ళిపోయింది తను. ఇందుకే మళ్ళీ నాకు అవకాశం వచ్చిందని నేను భావించి మీ దగ్గరికి వచ్చాను. అంటే నేను ఎలా మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోయింది. చాలా బాధపడుతుంది. అంతా దూరం నుండి గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా మనసు ఏం బాగలేదు. ధైర్యం చెప్పే ఒక మనిషి తోడుగా ఉండాలి. అంటే నీకు మీతో ఉండాలి. నేను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని తెలిసి కూడా నన్ను ఇష్టపడుతున్నావు అంటే గొప్ప విషయం కదా. ఇది ఒక గొప్ప విషయంగా కనిపించచ్చు, కానీ నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను అనుమతిస్తే మీ జీవితంలో భాగస్వామిగా రావాలని నిర్ణయించుకున్నాను. తొందరపడకు సుప్రజ, ఒకసారి ఆలోచించు. మీరు ఎప్పుడు పెళ్లికి రెడీ అంటే నేను అప్పుడు రెడీగా ఉన్నాను. నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి అమ్మాయి ఎవరి జీవితంలో ఉన్నా వారి జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు మీ జీవితంలోకి రావాలనుకున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరే ఎవరే నువ్వెవరే ఎవరే ఎవరే నువ్వెవరే నిన్ను చూసిన ఈ క్షణం నన్ను మరచిన ఈ క్షణం నన్ను నేనే మరిచానే నా మనసే నీకిచ్చానే ఎవరే ఎవరే నువ్వెవరే వెన్నెలలా నీ చూపే నా హృదయం తాకిందే వెల్లువలా నీ నవ్వే నా మదినే దోచిందే వేకువలా నీ ఊసే నా మనసును కుదిపిందే జాబలిలా నీ మాటే నా చెంతను చేరిందే తొలి ముక్కని ఎనబైనే వాలిన నెమరవన కనురెప్పల చాటున కలలన్నీ దాచేయనా తొలి ముక్కని ఎనబైనే వాలిన నెమరవన కనురెప్పల చాటున కలలన్నీ దాచేయనా ఎవరే ఎవరే నువ్వెవరే మనసంతా నీ కోసం అనువనువు వెతికిందే ఊహలలో నీ రూపం ప్రతి నిమిషం చూసిందే సరిగమల రాగంతో తనువంతా ఊసులతో పదనిసల పరుగులతో నా మనసే దోచేసావే తొలిసారిగా కలిగింది తొలకరిలా కురిసింది కొనసాగే కోరికలో ఎర్రనగా సై
ఎవరే ఎవరే నువ్వెవరే నిన్ను చూసిన ఈ క్షణం నన్ను మరచిన ఈ క్షణం నన్ను నేనే మరిచానే నా మనసే నీకిచ్చానే ఎవరే ఎవరే నువ్వెవరే హలో సుప్రజ, హలో హలో ఛ! రాములమ్మ, ఒక డ్రింక్ తీసుకురా. సుప్రజ, నేను మీ ఆయన్ని మాట్లాడుతున్నాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? ఏమీ లేదు, కాలేజీ నుండి బయటకు వచ్చేసాను. మన కాలేజీ క్యాంటీన్ వద్ద నీ గురించి వెయిట్ చేస్తున్నాను. నువ్వు త్వరగా వస్తే మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. సరే, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. సుప్రజ, కాస్త కాఫీ తీసుకొస్తావా? ఇంటికి వస్తే అస్సలు ఆగరుగా. అలవాటైపోయింది, మరి ఏం చేస్తాం? ఒకే కాలేజీలో పనిచేస్తున్నాం కదా, ఇద్దరం కలిసి వెళ్ళి ఒకేసారి రావడం అవుతుంది కదా. ఇక ఏదైనా ఉంటే అన్నీ ఇంటి దగ్గరే. నీ చేతి కాఫీ చాలా రుచిగా ఉంటుంది, వెళ్ళి తీసుకురావే. ఈ పొగడికే పడిపోయాను మీకు నేను. నువ్వు నన్ను లవ్ చేసావు, తర్వాత నేను లవ్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. ఏది ఏమైనా నా పాలిటి దేవతవి. నా జీవితంలోకి ఇక నువ్వు వచ్చాక అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మహాప్రభు, ఆపుతారా మీ పొగడుతులు? ఇప్పుడే వెళ్ళి మీకు కాఫీ తెస్తాను, సరేనా? అది నా బంగారం అంటే. ఓకే. ఏంటో ఈరోజు నన్ను కొత్తగా చూస్తున్నావు? మిమ్మల్ని డ్రెస్ లో చూస్తుంటే నాకు మన పెళ్లి రోజు గుర్తొస్తున్నాయండి. అంతేనా, లేక ఫస్ట్ నైట్ కూడా గుర్తొస్తుందా?
She won't be married. వెళ్ళినాటి రోజులు తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆ రోజులే వేరు. ఏదైనా బతికంటే ఇద్దరు పిల్లలు ఇచ్చారు. సుప్రజ, నా ప్రాణం, నా సంతోషం, నా శ్వాస నువ్వే, అన్నీ నువ్వే. నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేదు. నేను మాత్రం మీరు లేకుండా ఉండగలనా? మీరే నా సర్వస్వం. జీవితాంతం మన సంతోషంగా కలిసిందా? ఉన్నారండి. నమస్తే నమస్తే, కూర్చోండి సార్, చాలా కాలానికి వచ్చారు. మీరు మాట్లాడుతుందని మీకు టాపిక్ ఇస్తారా? ఏంటి సార్, ఎలా ఉన్నారు? మాస్టర్, మీ జంటను చూస్తుంటే శివభారతిలో కనిపిస్తున్నారు. చాలా మంది దంపతులకు మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకేంటి సంగతులు? ఇదే మీ అభిమానం. మాస్టర్లు ఒకే కాలేజీ మీ భార్య భర్తలతో పాటు నేను కూడా లెక్చరర్ గా పనిచేస్తాను. టాపిక్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తాగుతుండండి. కాకపోతే మీరు నాకంటే సీనియర్ లెక్చరర్, నేను మీకంటే జూనియర్ లెక్చరర్. ఎంతకి మ్యాటర్ ఏంటో చెప్పండి. చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది. పర్వాలేదు, చెప్పండి మాస్టర్. ఇంటర్ చదువుతున్న మీ చిన్న అబ్బాయి, డిగ్రీ చదువుతున్న మీ పెద్ద అబ్బాయి చేసావాసులు చేసి వారి జీవితంలో వారే నష్టం. ఇది తప్పని చెప్తే నా అబ్బాయి తిరగబడుతున్నారు. మాస్టారు, మనం చెప్పినట్లు వాళ్ళు వినకపోతే వాళ్ళ భవిష్యత్తే పాడవుతుంది. మా పిల్లలకి చెప్తానండి. మా పిల్లలు మిమ్మల్ని ఏమైనా అన్నట్లయితే నన్ను క్షమించండి. అట్లాగే మాస్టర్, వేరే పనులు బయలుదేరుతాను. అలాగే అలాగే మాస్టర్. మా ఆనంద్ మాస్టర్ గారి ఇద్దరు పిల్లలు మా ఏరియాలో చాలా గొడవలు చేస్తుంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? ఏంటి మాస్టారు, నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? ఈ మాటలు చూస్తుంటే అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఆ మాస్టర్ గారి ఇద్దరు పిల్లలు మా ఏరియాలో ఆకతాయిలతో తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఎవరు మాస్టారు? ఇంతకీ అతను ఎవరు? ఆనంద్ మాస్టర్ గారు, మీరెవరో నాకు తెలుసు. ఇప్పుడు గొడవంతా మీ పిల్లల గురించే. అవునా? వాళ్ళు ఏం చేశారు? ఇంకా ఏం చేయలేదని అడగండి. ఏంటి తలతెక్క మాటలు? మీ పిల్లలు చేస్తున్న పనులకి నా మాటలు ఇలాగే ఉంటాయి. మాస్టర్ గారు, అతని మాటలను పట్టించుకోకండి. ఇందాక ఈ విషయం అంతా చెప్పాడు. ఇంతకీ ఏం చెప్పాడు అతను? అలా మానుస్తున్నారంటే అసలు విషయం చెప్పండి, లేదా నన్ను చెప్పమంటారా? ఉండవయ్యా, నువ్వు మరీ నేను. మాస్టారు, మీరేనే చెప్పండి. మీ పిల్లలు చెడు సావాసం చేసి తమ జీవితాలు నాశనం చేస్తారని చెప్తున్నాడు. మీ పిల్లలకు భయం చెప్పమని అంటున్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే. నా పిల్లల్ని వెనకేసుకు రావట్లేదు. మీరేం తొందరపడకండి. నా పిల్లలకు నచ్చి చెప్తాను. మీ మీద ఉన్న గౌరవంతో ఏం మాట్లాడుకుంటూ వెళ్తుంది. అతను నలుగురు లేని పనులన్నీ చెప్తుంటాడు. మీరేం పట్టించుకోండి మాస్టర్. లేదు మాస్టారు, వాళ్ళకు భయం చెప్పవలసిందే. వాళ్ళని అలా వదిలిస్తే లాభం లేదు. సుప్రజ, సుప్రజ, ఏమైందండి అంత సీరియస్ గా ఉన్నారు? ఎక్కడా నీ ఇద్దరు పిల్లలు? సెలవులు కదా, ఫ్రెండ్స్ తో కలిపి హైదరాబాద్ వెళ్ళారు. 2-3 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. వారి మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వారి మాత్రం చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మనం చెప్తే వినే పరిస్థితిలో లేరు. ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేయాలో ఒక తల్లిగా నీకు తెలీదా? అంటే వాళ్ళు శిక్షించమంటారా? ఏదైనా నా పిల్లలు జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. నేను దానికి అంగీకరించను కూడా. పిల్లల పట్ల తల్లి ప్రేమ అలాగే ఉంటది. పిల్లలు తప్పు చేసినా తల్లులు వెనకేసుకొస్తారు. కానీ మన పిల్లల కోసం మనం ఎన్నో కలలు కన్నాం. వాళ్ళు మన ఆశలు తుంచేశారు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లలు వచ్చాక గట్టిగా చెప్పు, లేదంటే నేను చెప్పవలసి వస్తుంది. ఏంటో మేడం గారు ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. ఓ, అర్థమైంది. పిల్లల మీద కోపడ్డానని అలిగినట్లున్నావు. అంతేనా? మరి కాదా? ఆ మాత్రానికి అలిగితే ఎలా? పిల్లలు హైదరాబాద్ నుండి వచ్చారు. మీరు వాళ్ళని ఏమనుకుంటున్నా అంటే నేను ఊరుకునేదే లేదు. పిల్లలు బాగా ఎదిగారు. ఏది మంచి ఏది చెడు చెప్పకపోతే ఈ సమాజాన్ని కీడు చేసే వాళ్ళగా మారుతారు. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత మనం తీసుకోకపోతే వాళ్ళ జీవితాన్ని మనమే నాశనం చేసినట్టు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ పిల్లలు దండించడం అంటే నాకు చాలా కష్టంగా ఉందండి. నువ్వు ఏమీ కంగారు పడకు, నెమ్మదిగా చెప్పి చూద్దాం, సరేనా? మా ఆయన బంగారం. ఏంటో చాలా హ్యాపీగా ఉన్నావు. ఈ వేషానికి ఏం తక్కువేం లేదు. ఏంటి ఏంటి ఏంటోయ్ ఎంతసేపు పడుకోవడం, లేదా ఖాళీ టైంలో బుక్స్ చూడడం, లేదంటే సెల్ ఫోన్ చూసుకోవడమే. అంతేగాని భార్యని ఎక్కడైనా సంతోషంగా తీసుకెళ్దామని నాకు ఆలోచన ఏమైనా ఉందా మీకు? మరి అంతలా ఆలోచించవసలేదు. ఈ రోజు సండే ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్ళచ్చు. అలాగే నువ్వు కంపల్సరీ వెళ్దాం. రేపు పార్క్ మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. ఓకేనా? సరేనండి. ఓకే. సరేనండి. ఏంటండి భార్యతో బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ ఫోన్ మీరు వదలరా? ఏమోయ్ ఏదో అంటున్నావు? భార్య పక్కనున్నప్పుడు కూడా ఈ ఫోన్ లేనా అంటున్నాను. నాతో సరదాగా గడపచ్చు కదా. నీతో కాకపోతే ఎవరితో సరదాగా ఉంటాను? నువ్వు నా జీవితంలోకి వచ్చాక అన్ని మంచి జరుగుతున్నాయి. అబ్బో, మళ్ళీ నన్ను పొగిడేస్తున్నారు. నన్ను పొగలకుండా అస్సలు ఉండలేరేమో. నేను చెప్పేది నిజమే సుప్రజ. నువ్వు నా ప్రాణం. నీ కోసం నేను ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను. నీకంటూ నాకు ఎవరూ ఎక్కువ కాదు. నిజం చెప్పండి. అయితే నన్ను నమ్మడం లేదా? మిమ్మల్ని నమ్ముతున్నా మహాప్రభు. మీ మాటలే తోటలకు తగ్గేలా ఉన్నాయి. నీకు చాలా రుణపడి ఉన్నాను. నీలాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మొదలెట్టారా? ఇది చేసింది ఏమీ లేదు. ఒక భార్యగా, ఒక తల్లిగా కుటుంబంలో చూసుకోవడంలో సక్రమంగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను కదా. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నావు. నీ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది. బాగా చూసుకోవట్లేదా ఏంటి? ఆ మాట నేను అనడం లేదు కదా. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పుడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. పిన్ని నన్ను చేరు చేసి పెంచింది. కానీ ఆమెకి పిల్లలు పుట్టాక నన్ను సరిగా చూడడమే మానేసింది. తనలో స్వార్థం పెరిగింది. నన్ను వేధించడం మొదలుపెట్టింది. నేను చదువును పూర్తి చేసుకునే సమయంలో మీరు కనిపించారు. మిమ్మల్ని ఇష్టపడ్డాను. అదృష్టం మీ భాగ్యస్వాములు అయ్యేలా చేసింది. మీతో ఉన్న తర్వాత నాకు లెక్చరర్ గా జాబ్ వచ్చింది. నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. సుప్రజ, కష్టంలో సుఖంలో ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. మన జీవితం సాపీగా వెళ్ళిపోతుంది. కాకపోతే నా బెంగంతా మన పిల్లల మీదే. వాళ్ళ కోసం నాకు కూడా బెంగగానే ఉందండి. ఏం భయపడకు, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. సార్,
భోజనం టైం రండి. రాము, మర్చిపోయాను రాము. రాము మన ఇంట్లో డ్రైవర్ గా పనిచేసినా సరే మన ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయాడు. మన ఆకలి కూడా తనకే తెలుస్తుంది. పద రాము, పద. పిల్లలను కనగలము గాని వారి తలరాత మన చేతిలో ఉండదు. నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డా. ఆ కష్టాలు పిల్లల మీద పడకూడదని వారిని అల్లారముద్దిగా పెంచాను. చిన్నప్పటి నుంచి చేతికందే వరకు వారికి ఎటువంటి కష్టం రాకుండా చూశాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మా మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళ కోసం ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఈ తప్పు చేయరని నా నమ్మకం. ఇంట్లో నేను ఉన్నాననే ఆలోచన లేకుండా, నాకు కూడా చెప్పకుండా ఇద్దరు పిల్లలు తమ ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాదు వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఒక లెక్చరర్గా నాకున్న పరపతి వారి కారణంగా పోకూడదని చాలాసార్లు అనుకున్నాను. తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నారు. నాకు ఎంత అర్థం ఎందుకు పిలిచారు? ఓ ఆయననా మా కోసం లేనిపోయి చెప్పింది. అతని మాటలు విని మమ్మల్ని తప్పు పడతారు. ఆయన మాత్రమే కాదు, మీకోసం చాలా మంది చెప్పారు. మీరు బయట చేసే పనుల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. కాని వాళ్ళు మేమేం చేసామో ఎవరో చెప్పిన మాటలు విని మమ్మల్ని చెప్పడం బాగోలేదు. మీరు చేసిన తప్పులను కవర్ చేసుకోవడానికి మీరు చూస్తున్నారు. దగ్గర అంటే అసలు మీకు కనీసం భయం లేకుండా పోయింది. మీకు సర్వీస్ దాకా జరుగుతాయి కానీ బుద్ధి రాదు. పిల్లల పట్ల ఎక్కువగా మాట్లాడుకుంటు చాలా గారాభంగా పెంచానన్నయ్య. వీళ్ళకి గర్వం ఎక్కువైంది. శ్రద్ధ చెప్తే వారు మారుతారు. గట్టిగా మాట్లాడితే ఏం ప్రయోజనం లేదా? చేయాల్సిన నీతో మాట్లాడుతున్నారా? అసలు మీరెవరండి మా విషయంలో జోక్యం చేసుకోండి. మీకు ఏరా పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంట్రా పిచ్చి మాటలు? మీరు సీనియర్ లెక్చరర్, ఆయన జూనియర్ లెక్చరర్. ఈ పాఠాలు కాలేజ్ లో చెప్పండి, బయట మా వద్దు కాదు. ఏంట్రా తండ్రితో మాట్లాడవలసిన మాట్లాడి? మీరు కూడా లెక్చరర్ కదా, మీకు పాపం వచ్చినట్టు ఉంది. కాలేజ్ లో చెప్పాల్సిన పాటలు మాకు చెప్తుంటే నవ్వొస్తుంది. ఏంట్రా వెటకారం మాటలు? గట్టిగా మాట్లాడితే తోలు తీస్తా. మాస్టర్ పిల్లల మీద కోపాడు. ఇన్ని తెలుసుకుంటారు. చేసినంత చేసి ఇప్పుడు సన్నయ్య నొప్పులు నొప్పుతున్నాడు. మీలాంటి వాళ్ళు లెక్చరర్ జాబ్కి పనికిరాడు. అసలు ఏదండి మీకు గొప్పదనం? లెక్చరర్ జాబ్ అంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంది. జీవితంలో ఏమి సాధించలేని జాబ్ లేదు. నీకు నిజంగా పిచ్చి పట్టిందిరా. చాలా అవమానపరంగా మాట్లాడుతున్నావు. నువ్వంటే ఇతరులకు ఇచ్చిన నుంచి వ్యక్తి ఎంత గొప్పవారైనా సరే ఇది చేతిలో నుంచి పైకి వెళ్తాం. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది. మీకోసం మీరే గొప్పలు చెప్పుకోవాలి. మరి మీకు ఉపాధ్యాయులంటే అంత సులకనైపోయింది. మీకు పిల్లల అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులు మారుతుంటారు. పిల్లలు విచారంగా ఉండేటప్పుడు వారు స్నేహితులు అవుతారు. బాధపడినప్పుడు తల్లిదండ్రులుగా మారుతారు. ఒక విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తాడో తెలుస్తుంది. వయసు వచ్చినా మీతో మాటలు పడాల్సి వస్తుంది. మేమే ఎర్రోళ్ళు. మేము ఇలాగా ఉంటాం, ఇలాగే తిరుగుతాం. అయితే ఏంటంటే ఉంటాడండి. మీరు చేసిన తప్పులు వెనకేసుకుని వస్తూ ఈ నాన్నకి తెలియకుండా కవర్ చేస్తున్నారు. ఒక కన్న తల్లికి మీ మంచి కోసం ఆలోచిస్తుంటే అన్న తండ్రి పేరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? తల్లిదండ్రులుగా మీ మీరు పెట్టుకున్న అసలు తుంచేస్తారు. మీరు ఇంకా మారరు. మీకు ఇంకా మా అవసరం లేదు. పుట్టలేదు అనుకుంటాం. ఏంటమ్మా చిన్నదానికి ఇంత పెద్ద పనిష్మెంటా? మా తప్పుల్ని మన్నించండి. సారీ అమ్మా, ఈసారి మీరు చెప్పింది వింటాం. చెప్పవలసింది నాకు కాదు, క్షమించాలనుకుంటే మీ నాన్నగారు చెప్పండి. నాన్నగారు చెప్పండి. మీలో మార్పు వచ్చింది, అదే సంతోషం. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఒకరు డాక్టర్గా మరొక ఇంజనీర్గా మారి మా ఆశలు నెరవేరుస్తారనే నమ్మకం ఇప్పుడు మాకు కలిగింది. తల్లిదండ్రులుగా మాకు చాలా గర్వంగా ఉంది. తల్లిదండ్రుల క్రమశిక్షణతో కూడిన పెంపకం పిల్లలను ప్రయోజకులను చేస్తుంది. అలా కాకుండా వారిని అతిగారభం చేస్తే చెడు వ్యసనాలకు బానిసలుగా మారి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి, కానీ
వారిని హద్దు దాటకుండా మాత్రం చూసుకోండి. వారి భవిష్యత్తును కాపాడుకోండి.